ఆశీర్వాదాలు దేవుడు దయచేయగాక. ఆమేన్. 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 చాలా మంది జీవితాల్లో అనుకుంటున్న ప్రశ్న ఏంటిదంటే, నా పరిస్థితి చాలా బాగలేదు, నన్ను చూసేవాళ్ళు లేరు, నన్ను బలపరిచేవాళ్ళు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, దేవుడు ఉంటే నా పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుంది, ఉంటే నా బాధలు ఇలా ఎందుకు ఉంటాయి, ఉంటే నేను ఇలా ఎందుకుంటా అని చాలామంది కూడా మనసులో ఒకలాంటి వేదన, ఒకలాంటి బాధ, ఒకలాంటి ఆ పరిస్థితులను బట్టి కృంగుదల, అలాగూ ప్రతి వాళ్ళ మానవ జీవితంలో ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మెదులుతూ ఉంటాయి. ఎన్నో ప్రశ్నలు పడుతూ ఉంటే ఏది నా పరిస్థితి, ఏంది అని అనుకునే వాళ్ళు చాలామంది. అయితే చూడండి ఇప్పుడు దేవుడు ఆదిలో ఉన్నట్టుగానే నేడు కూడా ఉన్నాడు. దేవుడు ఆయన మాట్లాడేది ఏం మాట అంటే, మోషేతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, మోషే నేను ఉన్నవాడను అనువాడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్న. ప్రజల హల్లెలూయా. అయితే చాలా మంది జీవితాల్లో ఎందుకు అనంటే, ఇలాంటి పరిస్థితులు వెంటాడుతున్న పరిస్థితులలో వాళ్ళు ఎందుకనంటే దేవునికి మనం ఎప్పుడైతే మొరపెట్టే వారమైతే దేవుడు విడిపించేవాడై, నువ్వు మొరపెట్టే స్థితిలో ఉంటే దేవుడు విడిపించేవాడై ఉన్నాడు. ఆయన చూడండి, వాళ్ళు బానిసత్వంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారు ఫరో బానిసత్వంలో ఉన్నప్పుడు, ఆ ఫరో బానిసత్వంలో ఆ సంఖ్యలతో బంధించబడి ఆ బానిస జీవితం జీవిస్తూ వెట్టి చాకిరి పనులు చేస్తూ చాలా నిట్టూర్పులతోటి దుఃఖముతోటి ఉన్న స్థితిలో ఉన్నారు ప్రజలు. కానీ ఆ ప్రజలు ఏం చేస్తున్నారంటే, వారు దేవునికి మొరపెట్టడం స్టార్ట్ చేశారు. అయితే ఈనాడు చాలామంది జీవితంలో ఏంటంటే, వాళ్ళ సమస్యను చూసి కృంగిపోవడం కానీ మొరపెట్టడం నేర్చుకోవట్లేదు. చూడండి, నిశ్చయంగా మనం చూద్దాం. నిర్గమకాండంలో మనం చూసినట్లయితే, అక్కడ ఆ నిర్గమకాండంలో కనుక చూస్తే చూడండి ప్రజల ద్వారా, నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనం మనం చదవమా? మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖంలో నాకు తెలిసేయున్నది. చూడండి ప్రజల ద్వారా, దేవునికి మరుగైంది ఏది లేదు. ఎందుకనంటే, వారు గనుక మనం చూస్తే అక్కడ వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. తర్వాత అక్కడ నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఎందుకనంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే ప్రభువు మాట్లాడిన మాట ఎందుకనంటే, ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. హల్లెలూయా. అయితే ఈనాడు అనేక మంది పరిస్థితి ఏంటంటే, బాధలు కాగానే భగవంతుని దగ్గరికి కాదు రావడం, బాధను బట్టి కృంగిపోవడము, బాధను బట్టి నలిగిపోవడము, ఈ బాధను బట్టి ఉన్న మన వేరే స్థలాలకు వెళ్ళిపోవడమో జరుగుతుంది. కానీ వారి పరిస్థితులు అలాగనే ఉండవు. అయితే దేవుని ప్రజలు అన్నప్పుడు ఏం కావాలంటే, దేవునికి మొరపెట్టే వారమై ఉండాలి. దేవుడు చెప్పే మాట, ఆపత్కాలమందు మొరపెట్టుము, నేను విడిపించేదను, నువ్వు నన్ను మహిమపరచెదవని దేవుడి యొక్క లేఖను సెలవిస్తాను.
అంటే నీకు ఆపదలు సంభవించినప్పుడు, రోగాలు సంభవించినప్పుడు, బాధలు సంభవించినప్పుడు, ఆ కష్టం సంభవించినప్పుడు, లేమి సంభవించినప్పుడు, అనేకమైన విపత్తులు సంభవించినప్పుడు ఏం కావాలంటే మొరపెట్టడం నేర్చుకోవాలి. మొరపెట్టడం మనము నేర్చుకుంటే ఆ మొర దేవుని యొద్దకు చేరేటట్టుగా మనం మొరపెట్టాలి. దేవుని యొద్దకు మన మొర చేరునట్లుగా. అయితే దేవుడు ఇక్కడ మనం గనుక లేఖన భాగాన్ని కనుక చూస్తే అక్కడ వారి బాధను చూసిండు, తర్వాత వారి దుఃఖమును తెలిసి ఉన్నది, వాళ్ళ కష్టము తెలిసింది. అక్కడ ఆ వెట్టి పనులు పెట్టిన దాన్ని బట్టి చూసి వారు మొర వింటిని, ఆ మాట అండర్లైన్ చేసుకో, వారి మొర నేను వింటిని. అక్కడ నువ్వు మొర పెట్టడం కనుక నువ్వు దేవునికి చేస్తే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను విడిపిస్తాను. నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నా, ఎలాంటి చెరల్లో ఉన్నా, ఎలాంటి విపత్తులో ఉన్నా, వారి పాప బంధకాల్లో ఉండని, సాతాను బంధకాల్లో ఉండని, సాతాను చెరల్లో ఉండని, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేసినంటే విడిపించడానికి సమర్థుడైన దేవుడు. నా దేవుడు విడిపించడానికి ఆయన సమర్థుడైన దేవుడు. కుళ్ళిపోయిన జవానికే జీవం పోసిన దేవుడు నీ సమస్యను పరిష్కరించలేడా? నీ మొరను వినలేడా? అందుకే అక్కడ మాట ఏం మాట్లాడతాడంటే అక్కడ వారు పెట్టిన మొరను నేను వింటిని. ఎందుకనంటే నువ్వు మొర దేవుడు విననట్లుగా నువ్వు చేయాలి. మొర దేవుడు విననట్లుగా, గ్రహించినట్లుగా, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చినట్టుగా నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకనంటే 5 నిమిషాల ప్రార్థన, కొద్ది నిమిషాల ప్రార్థన. ఎందుకనంటే ఈ మొర పెట్టడం నువ్వు అలవాటు లేకపోతే సమస్యలు నీకు ఎప్పటికీ అలవాటు అయిపోతుంది. మనస్సును విడిపించలేదు, నీ స్నేహితులు విడిపించలేరు, నీకున్న ఇరుగు పొరుగు వారు ఎవ్వరు విడిపించలేరు. నా దేవుడు మాత్రం ఖచ్చితంగా విడిపిస్తాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనము 9వ వచనంలో కనుక చూస్తే చూడండి, ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఎందుకంటే వాళ్ళు దేవుని పిల్లలు ఎవరు అంటే దేవునికి మొర పెట్టేవారు, దేవునికి చెప్పుకునేవారు, దేవుని యొక్క ఆలోచన ఎరిగిన వారు కనుక. ఎందుకనంటే నువ్వు కూడా దేవుని కుమార్తెవైతే, దేవుని కుమారుడవైతే, దేవుని సంఘమైతే, దేవుని పిల్లలైతే దేవునికి నువ్వు మొరపెట్టు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ. ఎందుకనంటే వారి బాధను చూసిన దేవుడు నీ బాధను చూస్తాడు. ఎందుకనంటే నీ మొరలను వింటాడు. నీ కష్టాన్ని ఎరిగిన దేవుడు, నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు. అందుకే అక్కడ వాళ్ళు ఏంటంటే వారు ఇశ్రాయేలు మొర నిజంగా నా యొద్దకు చేరింది. అంటే నువ్వు చేసే మనవి కావచ్చు, నీ కష్టం, నీ బాధ కావచ్చు, ఏం కావాలంటే దేవుని యొద్దకు చేరునట్లుగా మనం మొరపెట్టే వాళ్ళమై మొరపెట్టే వాళ్ళమే. ఎందుకనంటే నువ్వు మొరపెడితేనే నీ పిల్లలు పాపంలో ఉన్నా, వాళ్ళు సాతాను చెరల్లో ఉన్నా, సాతాను శోధనలో ఉన్నా, రోగాలతో ఉన్నా, నా దేవుడు ఏమంటే ఆయన విడిపించగలిగిన సమర్థుడు. ఎందుకనంటే కీర్తనకారుడు కూడా చూడవచ్చు మనం 40వ కీర్తనలో కనుక ఈ మాటలు కూడా మనం కనుక చూస్తే ప్రియదేవుని ద్వారా అక్కడ ఆ భక్తుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే ఈ కీర్తనకారుడు 40వ కీర్తనలో స్పష్టంగా ఈ మాటను తెలియపరుస్తూ ఉంటాడు. ఎందుకనంటే అతని పరిస్థితిని దేవుడు ఎరిగిన వాడు కనుక. ఇతడు భక్తుడు ఎవరంటే దేవునికి మొరపెట్టేవాడై. చూడమ్మా 40వ కీర్తన చివరి వచనం, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలచుకున్నాడు. ఎందుకనంటే శ్రమల ద్వారా నలగొట్టబడి ఆ శ్రమలలో ఏమైందంటే దీనత్వాన్ని అనే పాఠాన్ని నేర్చుకున్నాడు. దీనత్వం అనే పాఠాన్ని నేర్చుకున్నాడు.
నేను కూడా విన్నా నిన్నటి దినం వాస్తవంగా. ఎందుకనంటే ఈ శ్రమలు అనేది ఎందుకనంటే శ్రమలు చాలామంది శ్రమలు రాగానే ఏం చేస్తారంటే ఈ మొరపెట్టడం ప్రార్థన చేయడం విడిచిపెట్టి ఎక్కడనో వాళ్ళకు స్వేచ్ఛానుసారంగా ఉన్నకాడ తిరిగిపోతాం. అది నీ సమస్యకి ఎప్పుడు కూడా పరిష్కారం రాదు. నువ్వు ఉన్న స్థలంలోనే, నువ్వు ఉన్న పరిస్థితిలోనే, నువ్వు ఎక్కడైతే ఉంటావో నీ ఇల్లుని విడిచిపెట్టిన అవసరం లేదు, ఏ స్థలాన్ని మార్పుడు చేయడం అవసరం లేదు. కానీ నువ్వు ఉన్న స్థలంలోనే మోకరించడం నేర్చుకో, ప్రార్థించడం నేర్చుకో, ప్రభుతో మాట్లాడడం నేర్చుకో. ప్రభుకుని పరిస్థితిని వివరించేటట్టుగా నువ్వు కనుక నువ్వు ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే అక్కడ ఏమంటాడంటే నేను శ్రమల పాలై తీరుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. అక్కడ అంటాడు నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఇక నువ్వు ఆలస్యము చేయకు, నా పరిస్థితి మంచిగా లేదు, నా పరిస్థితులు మంచిగా లేవు, నా బాధ మంచిగా లేదు అని ఏం చేస్తున్నాడంటే అక్కడ భక్తుడు మొరపెడతాడు. ఎందుకనంటే దేవుని పిల్లలు ఎవరంటే దేవునికి మొరపెట్టేవారు. వాళ్ళు ఆ మొరను ఏం చేస్తారంటే ఆ మొర ఒక రోజు 2 రోజుల దేవునికి చేరేంత వరకు, దేవుని సన్నిధిలో చేరేంత వరకు, దేవుడు జవాబిచ్చేంత వరకు, దేవుడు మాట్లాడేంత వరకు, దేవుడు పరిష్కరించేంత వరకు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మొర పెడితేనే ఉంటారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళారు. నేను కూడా వాస్తవంగా దేవుడు ఎందుకనంటే శ్రమలు ఎన్నైనా రాని, ఎందుకనంటే ఆ శ్రమల్లో కూడా దేవుని చిత్తము కావచ్చు అని మనం మొరపెట్టాలి. కొన్నిసార్లు ఒక బలహీనత వచ్చినప్పుడు కూడా అయ్యా అని ఆ బలహీనత ఇది నీ చిత్తమా అని నువ్వు అడిగితే దేవుడు ఏం చేస్తాడంటే నీకున్న ప్రతి పరిస్థితుల నుంచి విడిపించగలిగింది. చూడండి బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తాను ప్రదేశంగా. చూడండి మన కీర్తన గ్రంథంలో ఇలాగనే మనం చూస్తే ఎన్నో పర్యాయాలు కనుక దీంట్లో ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి 107వ కీర్తన కనుక మనం చూస్తే చూడండి ప్రేమ 107వ కీర్తన 13-14 వచనం మనం చదువుదామా. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, చూడండి ఆయన వారి ఆపదలలో నుండి చూడండి విడిపించిండు. ప్రేమ విడిపించిండు. కుళ్ళిన శవానికి అసలుకే జీవం పోసిన వాడు నీ కుళ్ళిన సమస్య కూడా దేవుడు పరిష్కారం ఇవ్వగలిగాడు. ఎందుకనంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. ఎందుకనంటే నీ పరిస్థితులు చెప్పుకునే విధంగా ఉండవచ్చు, కానీ నీ బాధ కూడా, నీ వ్యాధి కూడా, నీ సమస్య కూడా, నీ అప్పు కూడా, నీ స్థితిగతులు కూడా అలాగే ఉండవచ్చు. కానీ ఏం కావాలంటే ఈ రోజు నుంచే మొరపెట్టిన స్టార్ట్ చేస్తే ఆయన ఏం చేశాడంటే వారి కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాను. వారి కట్లను తెంపివేసి, వాళ్ళు ఎలాంటి కట్లు వేసినా ఒకవేళ అపవాదే వేయవచ్చు, లేకుండే అపవాదే వేయవచ్చు, నీ శత్రువే పంచి ఉండవచ్చు. కానీ వాళ్ళని ఎలాంటిదైనా కానీ ఏం చేస్తాడంటే ఆ కట్లన్నీ తెంపివేసి చూడండి చీకటిలో నుండి మరణాంధకారము, మరణ అవస్థలోనికి ఉండవచ్చు. మరణ అవస్థలోనికి నువ్వు ఉండవచ్చు. ఎందుకనంటే అలాంటి పరిస్థితుల నుంచి కూడా ఏం చేస్తాడంటే మరణాంధకారంలో నుండి వారిని రప్పించాను. ఎందుకంటే దేవునికి, ఎందుకనంటే ఆయన సాధారణమైన వ్యక్తి కాదు, నాలాగా నీలాగా సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఎలాంటి పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు ఆయన.
అందుకే ఆయన చెప్పుతూ మాట్లాడుతున్న మాట సమూయేలు మాట చెప్తా ఉంటాడు. ఏమని మాట్లాడతాడంటే ఆయన, ఎందుకనంటే ఈ కీర్తన మనం చూడవచ్చు. మనం చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో ఈ మాట స్పష్టంగా దేవుడు రాసి పెట్టాడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదామా. దరిద్రులను జనులను సజీవులుగాను మృతులను గాను, ఎందుకనంటే సజీవులుగాను మృతులను గాను చేయగలిగిన వాడే. చదవాలా. పాతాళంలోనికి పంపుచు దానిలో నుంచి రప్పిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఒక కుటుంబం రావాలి సంఘం నుంచి రాస్తాడు. డాక్టర్ చనిపోతాడని చెప్పాడు. ఆ పాప టీనా అనే ఒక అమ్మాయి, ఆమె చనిపోతాడని చెప్పేసింది. చాలా వాళ్ళ ఎంజిఎంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు అవయాలు సరిగ్గా లేవు పాస్టర్ గారు ఇట్లా సంగతి అని చెప్పేసి అంటే, నేను ఎంజిఎంకి ఆసుపత్రికి వెళ్ళిన ప్రతిరోజు సెల్ ఫోన్లో ఫోన్ చేసి ప్రార్థన చేసేది. వాళ్ళు చేసినప్పుడు ఏం చేసిందంటే, దేవుడు అమ్మ నేను చెప్పాను నీ రిపోర్ట్లన్నీ తారుమారైతే చూడు తర్వాత అని చెప్పాను. ఎందుకనంటే దేవుడు ఏం చేశాడంటే ఆయనకు, ఎందుకనంటే ఆ పాతాళంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు కుళ్ళిపోయిన సమస్య ఉండవచ్చు, కానీ దాన్ని అంతా ఏం చేస్తాడంటే ఆయన పాతాళంలోనికి పంపుచు అందులో నుండి రప్పించుచుండు వాడు ఆయనే. నువ్వు అనుకుంటావు ఎందుకనంటే నీ సమస్య ఎక్కడికి పోయినా పరిష్కారం కాలేదు కావచ్చు, కానీ ఈ దినం నువ్వు మొరపెట్టడం ప్రారంభించు, నీ పరిస్థితులు మారుతూ ఉంటాయి. నువ్వు వెంటనే నువ్వు చూస్తుండగానే పరిస్థితులు మారుతాయి. కాబట్టి ప్రియ దేవుని ద్వారా మనం ఏం కావాలంటే, దేవుని ప్రజలు ఎవరాటంటే దేవునికి మొరపెట్టేవారు. మొరపెట్టి ఆ మొరను, ఎందుకనంటే ఆ మొర దేవుని యొద్దకు చేరునట్లుగా. చాలా మంది సమాచారం ఏంటంటే మనుషుల దగ్గర పెట్టేదాకా సమస్య రాగానే 10 ఇల్లు వాగుతాయి, కానీ దేవుని దగ్గరికి ఒక నిమిషం కానీ ఒక గంట కానీ ప్రార్థన చేయాలి. అందుకే మన జీవితంలో సమస్యల కారణం ఎందుకనంటే ఈ సమస్యలు చుట్టుండి ఈ సమస్యలు ముంచివేసి నువ్వు దేవునితో నడవకుండా చేసడానికి కారణం ఏంటంటే నువ్వు మొదలుపెట్టడం ఉంది. హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే మనం కనుక ఇక్కడ చూస్తే చదవ 7వ వచనమా, అంటే దరిద్రమును ఐశ్వర్యమును కలగజేయవాడు ఆయనే, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. అందుకే చాలా మంది ఏమంటే, అమ్మా ఎందుకు రావట్లేదు ప్రార్థన కంటే ఏదో కారణాలు చెప్తా అంటారు, కానీ దేవుని దగ్గర కారణాలు కానీ చెప్పి దేవుని దగ్గరికి వస్తేనే నీ ప్రతి సమస్యకు పరిష్కారం. అందుకే మనం ఏం కావాలంటే, దేవుని వాళ్ళు ప్రజలు ఏం చేసిందంటే ఇశ్రాయేళ్ల మొర నిశ్చయముగా ఎక్కడ చేరింది, ఆయన దేవుని యొద్దకు చేరి ఉన్నది. నిశ్చయముగా వారి మొర నిజంగా నా యొద్దకు చేరి ఉన్నదని దేవుడే పలుకుతాము. అంటే నీ ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని యొద్దకు చేరునట్లుగా. అయ్యా ఒకప్పుడు కష్టంలో ఎందుకు కారణం ఏంటంటే దేవుడు నా ప్రార్థన ఎలాంటి సమస్య, గర్భఫలం కావచ్చు, ఏదైనా. అందుకే ఆ పాప నేను ప్రార్థన చేయగానే పాస్టర్ గారు వాళ్ళ తండ్రి ఒక రాజకీయ నాయకుడు, రాజకీయంగా చేసే ఆయన ఏమన్నాడంటే, ఆయన అట్లా అనే టేక్ డిసిజన్ నేను ఆయనకు చెప్పిన సువా. అందుకే ప్రేదేన్ బరా వెంటనే ఆయన అన్నాడు, పాస్టర్ గారు మేము మా కుటుంబం అంతా కూడా బ్యాప్టిజం తీసుకుంటాం, బయట పెళ్లి చర్చకొస్తాం. ఎందుకనంటే ప్రేదేన్ బరా మనం చాలా జాగ్రత్తగా మనం ఎరగాలి. మనం ఏం కావాలంటే దేవుని మొరపెట్టే వారమై ఉండాలి. ప్రభు అట్టి కృప దయచేయను గాక. అలాగే మరి ముఖ్యంగా ప్రేదేన్ బరా వాళ్ళంత మాత్రమే కాదు, ఎందుకనంటే దైవ నడిపింపులో మనం హల్లెలూయా. ఏ నడిపింపులో ఉండాలి? దైవ నడిపింపు మనం కలిగి ఉండాలి. ఎందుకనంటే దేవుడు నడిపించినట్టుగా మనం నడవాలి, కానీ మనంతటా మనం నడవకూడదు.
మనంతటా మనం మాట్లాడకూడదు, మనంతటా మనం ఏ కార్యము చేయకూడదు. ఎందుకు అనంటే దేవుడు నడిపించిన కొద్ది నువ్వు కార్యాలు చేయాలి. ఎందుకనంటే అంత చాలామంది ఏం చేస్తారంటే చేసినంత చేస్తాడు. ఏం పాస్టర్ గారు దేవుని చిత్తం ఇట్లున్నది అంటారు. చెప్పేసి ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడారు. ఎన్ని తలచినా ఏది అడిగినా ఏది నీ చిత్తమే. మంచిగా చప్పట్లు కొడతా అంటే స్వరం రాగం తీసి పాడతా అంటారు. కానీ నేను ఎందుకనంటే పాఠం తప్ప అని కాదు, కానీ ఎందుకనంటే దేవుడు నువ్వు చేయమంటాడ. దేవుడు ఈ స్థలం నుంచి వేరే స్థలానికి వెళ్ళమంటున్నాడు. దేవుడే నిన్ను నడిపిస్తున్నాడా, నువ్వు నడుస్తున్నావా? దేవుడు నీ ఇంటి నుంచి పక్కింటి వాళ్ళ ఇంటికి దేవుడే పొమ్మంటే పోతున్నావా, నువ్వు వెళుతున్నావా? ఏదైనా విషయం చెప్పాలంటే దేవుడు చెప్పుతేనే నువ్వు చేస్తున్నావా, నువ్వే చెప్తున్నావా? ప్రజలారా హల్లెలూయా, హల్లెలూయా. యేసు లేనిదే నడవలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే చెప్పబడకు నడవలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా నా అడుగులు తడబడకుండా. నడిపించు యేసయ్యా నా అడుగులు తడబడకుండా. ఎందుకనంటే ఈ దినం నడిచేదంతా నడుస్తూ ఉన్నారు, చేసేదంతా చేస్తూ ఉన్నారు. ఆఖరికి వచ్చినాక అయ్యా దేవుని చిత్తము, ఒక ప్రార్థన లేదు, ఒక భయం లేదు, భక్తి లేదు. విచ్చలవిడిగా తిరగడం, సంఘాలు తిరగడం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం. అది ఎవరు నడిపిస్తా? అపవాది నడిపిస్తున్నదా? నీ మనస్సాక్షి నడిపిస్తున్నదా? దేవుని ఆత్మ నడిపిస్తున్నదా? మనం గమనించాలి. అందుకే ఈనాడు అనేకుల జీవితాల్లో వాళ్ళు త్రొట్టిల్లిపోవడానికి కారణం వారి జీవితంలో మొర లేదు, దేవునికి మొరపెట్టే విధంగా ప్రజలు లేరు. విడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నా. ఎందుకనంటే దేవుడు వాళ్ళని నడిపించడానికి ఆత్మస్వరూపిగా దేవుడు ఈ భూలోకానికి దిగి వస్తే దేవుని ఆత్మకు అప్పగించుకోలేకపోతున్నారు చాలా. ఎందుకనంటే చూడండి, యేసు ప్రభు వారిని మనం గమనించవచ్చు. యోహాను సువార్తలు కనుక మనం చూస్తే, యోహాను సువార్తలో మనం కనుక చూస్తే ప్రేమ ద్వారా యేసు ప్రభు మాట్లాడే మన మాటలను కనుక మనం విందాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం. యేసు వారితో ఇట్లా నేను, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమించుదురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేను వచ్చి ఉండలేదు. నా అంతట నేను వచ్చి ఉండలేదు. నేను కూడా నా అంతట నేను ఇక్కడికి సేవకు రాలే, దేవుడు పంపిస్తేనే వచ్చాను. నా అంతట నేను వచ్చి ఉండలేదు. చూడండి, ఆయన నన్ను ఆయన నన్ను పంపాను. ఎందుకంటే ప్రేమ ద్వారా మనం గమనించాలి, మనము ఏదైతే మనం చదువుతున్నామో, ఏది వింటా ఉన్నాము, ఏది మన జీవితంలో జరుగుతున్నదో మనం గ్రహించాలి. ప్రేమ ద్వారా
చాలామంది ఎందుకనంటే వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి, ఎందుకనంటే ఇక్కడ కనుక మనం కనుక చూస్తే ప్రేమ ద్వారా యేసు ప్రభు మరొక చోట కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనంటే ఏమంటాడంటే నా అంతటా నేను మాట్లాడలేదా, నా అంతటా నేను మాట్లాడలేదు. ఎందుకనంటే దేవుడు, ఎందుకనంటే దేవుడు మాట్లాడమంటేనే యేసు ప్రభుల వారు మాట్లాడారు. ఎందుకనంటే ఈనాడు ప్రసంగాలు కావచ్చు, దేవుని మాటలు కావచ్చు, దేవుని యొక్క వాక్యాలు కావచ్చు, ఎందుకనంటే ఇవన్నీ కూడా దేవుడు పలుకుమంటేనే పలకాలి. అందుకే ఇక్కడ యేసు ప్రభు మాట్లాడిన విషయాలను కనుక ప్రస్తావన చేస్తే, ఎందుకనంటే నా అంతటా నేను వచ్చి ఉండలేదు, నా అంతటా నేను మాట్లాడలేదు అని మాట్లాడిన ప్రతి లేఖన భాగాలను కనుక మనం చూస్తే ప్రియమైన ద్వారా మరొక చోట కూడా, ఎందుకనంటే ఇంకొక మాటలను మనం చూడవచ్చు. ఎందుకనంటే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము, ఇంకొక మాట చూడండి, 14వ అధ్యాయము 10వ వచనం చదవండి. తండ్రి యందును నేనును చూడండి ఏమంటున్నాడు, నా అంతటా నేనే చెప్పడం లేదు. తనంతటా కూడా ఏం చేసిందంటే తనంతటా తాను స్వయంగా ఏమీ చేయట్లేదు. అందుకే ఈనాడు వారి యొక్క భవిష్యత్తు కానీ వారి కుటుంబ జీవితం కానీ విచ్ఛిన్నం కావడానికి కారణం ఏంటంటే, ఎందుకనంటే ఏం చేసిందంటే సౌలు ఏం చేశాను, తనంతటా తానే బలి అర్పించాడు. సమయాలు వచ్చాడు, ఎందుకయ్యా అవివేక పనులు చేస్తామని చెప్పేసి. అందుకే ఈనాడు కనుక మనం చూస్తే బ్రదర్ ద్వారా మనం కనుక చూస్తే తనంతటా తానే చేసి అనేకుల జీవితాల్లో ఏమైపోతున్నదంటే విచ్ఛిన్నం కావడానికి కారణం, వాళ్ళు దేవునితో నడవకపోవడం కారణం ఏంటంటే తనంతటా తానే సాహసించి సౌలు ఏం చేసినంటే బలి అర్పించినట్టుగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి, ఎందుకనంటే వారి ఆత్మీయ జీవితంలో పతనం అయిపోతా ఉన్నారు. యోనా దేవుని మాట వినలే, దేవుని మాట యోనా వినలే. యోనా దేవుని సన్నిధిలో నుంచి పారిపోయాడు. దేవుని సన్నిధిలో నుంచి పారిపోయిన తర్వాత యోనా పరిస్థితి ఏమైపోయింది అని అంటే, యోనా పరిస్థితి ఏమైపోయింది అని అంటే యోనా చేయబట్టి చాలా నష్టం జరిగింది. యోనా దేవుడు యోనా నువ్వు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, నువ్వు నిన్నవే పట్టణానికి వెళ్ళమంటే ఆయన తార్షీషు పట్టణానికి వెళ్ళి. ఈనాడు దేవుని పిల్లలు కూడా దేవుని మాటకు లోబడకుండా, దేవుని యొక్క దైవ నడిపింపులో లేకుండా ఏమైపోతుందంటే ఏ కుటుంబాలు కూడా కట్టబడట్లేదు. వారు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతా ఉన్నారు, ఆత్మలో బలం కలిగి లేకపోతా ఉన్నారు. వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నోచుకోకుండా ఏమైపోతుందంటే ఈ యోనా కనుక చూస్తే యోనా దేవుని సన్నిధిలో నుంచి పారిపోయి, యోనా పరిస్థితి ఏమంటే చూడండి, ఒకసారి చూడండి. యోనా 1వ అధ్యాయం 1వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా దేవుడు మన యందు కనికరించునేమో అనెను. దేవుడు మనల్ని కనికరించుమోనేమో అని. ఎందుకనంటే ఒక అన్యుడు చెప్పుతా ఉన్నాడు అక్కడ. ఎందుకనంటే కారణం అంతా ఎందుకు జరిగింది అని అంటే మనం కనుకాలే దేవుడు చెప్పినట్టుగా యోనా నడవట్లేదు. యోనా మనము పై లైన్లో కనుక చూస్తే యెహోవా సన్నిధిలో నుండి నిలువలేదు యోనా.
చూస్తే యోనా ఏం చేసిందంటే వాళ్ళందరూ కూడా ఆ ఓడ నాయకుడు వచ్చేసి ఏమంటుందంటే అతని యుద్ధకు వచ్చి నిద్రపోదా, నీకేమొచ్చింది, నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థించుము, మనం చావకుండా ఆ దేవుడు మనల్ని కాపాడినేమో అని అంటా ఉన్నాడు. చదవలమా. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనం చీట్లు వేద్దాము రెండని ఒకరితో ఒకడు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చింది. నువ్వు కనుక చీటి వేసుకుంటే నీ మీదకి వస్తుందా నా మీదకి వస్తుందా చూసుకోవాలి. అందుకే దేవుడు నడిపించినట్టుగా మనం నడవాలి. దైవ నడిపింపులో మనము ఏం కావాలంటే దైవ నడిపింపులో మన జీవితం కొనసాగించబడాలి. ఏ చిన్న కార్యము చేసినా, తర్వాత ఏ ప్రయాణం చేసినా, ఎలాంటి శుభకార్యము చేసినా మనం ఏం కావాలంటే అది అంతకు ముందుగా మనం ప్రార్థన చేయాలి. దాని కొరకు ఒక తెలిసిన ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ కొన్ని లక్షల రూపాయలు పెట్టేసి వివాహం చేసిండ్రు. వాళ్ళు వివాహం చేసేటప్పుడు వాళ్ళు సంబంధాలు చూస్తూ ఉన్నారు. ఒక సంబంధం వచ్చేసింది. ఆయన కూడా గొప్ప ప్రార్థన పరుడే. కానీ ఆయన సంబంధము దొరికింది మా కూతురుకు అని అనుకున్నాడు. కానీ తర్వాత ఇది దేవుని చిత్తమా కాదా అని అడగలే. లక్షలు ఖర్చు అయిపోయినాయి. తర్వాత కొన్ని రోజులలోనే అది విడాకులు అయిపోయింది. అందుకే చాలామంది జీవితాలు ఎందుకనంటే ఇక్కడ ఆ చీటి వేసినప్పుడు ఎవరి మీదకి వచ్చిందంటే యోనా మీదకి వచ్చేసి. అంటే కారణం ఏంటంటే యోనా దైవ నడిపింపుకు లోబడనివాడు. అయితే దేవుని నడిపింపులో లేనప్పుడు మన కుటుంబంలో శ్రమలు కలగడానికి కారణము నీవై ఉండాలి, నేనైనా ఉండాలి. ఎందుకనంటే దేవుడు మనం వెళ్ళమంటేనే ఆ స్థలాలకు మనం వెళ్ళి ఉద్యోగం చేయడం కానీ లేకుంటే ప్రయాణములు చేయడం కానీ తర్వాత ఎందుకనంటే దేవుడు నీకేం చేయాలంటే ఆత్మ ద్వారా నీకు బయలుపరచాలి. ఆత్మ ద్వారా ఏం కావాలంటే ఆత్మ దేవుడు ఎందుకనంటే నిన్ను నడిపించాలి. ఎందుకనంటే నువ్వు ఆ ఆత్మతోని నడిపించబడాలంటే నువ్వు ఆత్మను పొందుకోవాలి. దేవుని యొక్క ఆత్మ నడిపించాలంటే ప్రార్థనలో నువ్వు అడగాలి. దేవా ఫలాని శుభకార్యానికి వెళుతున్నా, దేవా ఫలాని స్థలానికి వెళుతున్నా, ఫలాని ఉద్యోగానికి వెళుతున్నా, నేను ఫలాని కాలేజీలో జాయిన్ అవుతున్నా, దేవా నీ చిత్తానుసారమైనది నాకు బయలుపరచు అంటే దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకనంటే ఈనాడు అనేకుల పరిస్థితి ఏమైపోతుందంటే వాళ్ళంతా చేసేదంతా చేసి ఏం చేసిందంటే ఏం చేసిందంటే చివరికి వచ్చిన తర్వాత మాకు అయ్యా దేవుని చిత్తం ఏం చేద్దాం అంటే అది కరెక్ట్గా దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు. గిద్యోన్ని అడుగుతూ ఉంటాడు, శత్రువులు ఎందుకనంటే భయపడతా అంటే ఆయనకు గిద్యోను గానుగ చాటున గోధుమలను దుల్లగొడుతున్న సమయం. గోధుమలను దుల్లగొట్టడం అంటే ప్రార్థన జీవితం కలిగిన వాడు, ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడు, ప్రార్థన జీవితం కలిగిన వాడు అతన్ని ఏం చేసిందంటే ఆయన ఆ శత్రువులను చూసి ఏం చేసిందంటే భయపడుతున్న సందర్భంలో ఏం చేసిందంటే దేవుడే ఆ పెరిగివాడు ఆయన గిద్యోను చూసి పరాక్రమశాలైన బలాఢ్యుడా
గిద్యోను అని దేవుడే మాట్లాడి ఈ శత్రువులపై నీకు జయమిస్తున్నాను నడువనంటే అందుకు సూచన ఏంటిది నాయన? హల్లెలూయా. అందుకు నాకు ఒక సూచన కావాలి అని అంటాడు. అంటే దేవుడు అంటాడు కదా, సూచన ఏం సూచనగా ఏం సూచన అడుగు అని అంటాడు. అడిగితే అతడు అంటాడు కదా, నేను అక్కడ ఒకటి పెడతాను, అప్పము కానీ పెడతాను అక్కడ అంత చుట్టూ మంచు పడాలి, అక్కడ మాత్రం మంచు పడకూడదు. ఎందుకనంటే దేవుడు గిద్యోనుకు ఎందుకనంటే ఒక సూచన ఇచ్చాడు. చూడండి, ఎందుకనంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథము చూడండి, ప్రతి 6వ అధ్యాయము 16 నుంచి. నేను నీకు తోడైందును ఒకే మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులను నీవు హతం చేయవలెను సెలవిచ్చెను. అందుకు అతడు, నా ఎడల నీ కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణను బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుము అని వేడుకొనగా ఆయన నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఉండనే అనెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తక వృక్షం కిందికి దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొరకు ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాత్రి నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యమును కాల్చివేసెను. అంతట యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. చూడండి ప్రియదేవులారా, దేవుడు ఎందుకనంటే అతనికి ఒక సూచన కావాలన్నప్పుడు, ఎందుకనంటే దేవుడు ఒక సూచనను కనపరిచాడు. దేవుడు కూడా నీ విషయంలో కావచ్చు, సేవ విషయంలో కావచ్చు, లేకుంటే లైఫ్ సెటిల్మెంట్ విషయంలో కావచ్చు, దేని విషయంలోనైనా దేవుడు ఒక సూచన ఇస్తాడు. అంటే ఏం కావాలంటే ఆత్మ నడిపింపు మనకు కలిగించు. యెహోషాపాతు కూడా అంటాడు, నేను ఒక పట్టణానికి వెళ్ళకుందునా అని అంటే దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళకంటాడు. ఎందుకనంటే అనేకుల జీవితాల్లో ఎందుకనంటే ఇలాంటి సమస్యలకు గురి అయి, ఎందుకనంటే ఇష్టానుసారంగా తిరిగి ఒక నడిపింపులో లేదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి, ఎందుకనంటే ఏ నడిపింపు లేకుండా విచ్చలవిడిగా తయారైపోతాం. వారితో నువ్వు ఎక్కడికి వెళ్ళినంత మాత్రం దేవునితో రాడు. అందుకే మనం కనుక నువ్వు తర్వాత ఇదంతా అధ్యాయాన్ని చదవండి, మనం కనుక అపోస్తుల కార్యంలో కనుక చూస్తే అక్కడ పౌలు కూడా ఏం చేసిందంటే బయలుదేరి వెళుతూ ఉంటే, ఎందుకనంటే ఆ పౌలుతోడు కూడా ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడే తనకేమేమి సంభవిస్తున్నాయో అని కూడా ఏం చేసిందంటే వాటన్నిటిని కూడా అతనికి బయలుపరుస్తూ ఉన్నాడు దేవుడు. చూడండి, అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేములకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించనో తెలియదు గాని బంధకములు శ్రమలను నాకు కాల్చుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇస్తున్నాడు, బయలుపరుస్తా ఉన్నాడు. నువ్వు ఫలానా కాడ నీకు శ్రమలు సంభవించబోతావులే. ఎందుకనంటే నువ్వు వెళ్ళి, ఎందుకనంటే దేవుడు ఎవరు నడిపిస్తా ఉన్నాడు అని అంటే ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు.
దేవుడు ఏ కార్యం కొరకైనా కానీ ఒక సూచనను కనపరుస్తూ ఉంటాడు. అందుకే యేసు ప్రభుల వారు ఏం చేశారంటే తనంతట తాను ఎక్కడికి కూడా వెళ్ళలే, మాట్లాడలే, తనంతట తాను మాట్లాడలే, తనంతట తాను కూడా ఏది బోధించలే. యేసు ప్రభు మాట్లాడేటప్పుడు కూడా ఏది కూడా మాట్లాడలేదు. తర్వాత లూకా సువార్తలు అంటాడు, ఎందుకనంటే రేపు ఏంటి అక్కడ నేను ఏం మాట్లాడాలి అని అనుకుంటే అక్కడ కూడా యేసు ప్రభు ఏం చెప్తాడంటే అక్కడ ఏమంటాడంటే నువ్వు మాట్లాడేది నీవు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే నీతో మాట్లాడతాడంటాడు. చూడండి లూకా సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయం 11-12 వచనాలా. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోయినప్పుడు మీరు ఎలాగో ఏమి ఉత్తరమిత్తుమో ఏమి మాట్లాడుతుమో అని చింతింపకుడి. మీరు చెప్పవలసినదయు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు చెప్పును. ఏంటంట? ఆ గడియలోనే ఏం చేస్తాడట? మీకు చెప్పుతా అంటాడు. ఏ గడియలు కావాలో ఆ గడియల్ని తెలియపరుస్తాడు. అందుకే ప్రతి దైవ నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకనంటే నీ కార్యము కొరకు ఏంటంటే ఏ కార్యము తలపెట్టినా నువ్వు ఇంకా ప్రార్థన పూర్వకంగా నడవాలి, దేవుడు నడిపించినట్టుగా నడిపించాలి, దైవ సేవకుల ఆలోచన కలిగి ఉండాలి. తర్వాత ఎందుకనంటే ఈ సౌలు కూడా తనంతట తాను చేసిండు, యోన కూడా తనంతట తాను వెళ్ళిండు, అనేక శ్రమలకు గురి అయ్యాడు. ప్రియదేవుని ద్వారా అందుకే మన జీవితంలో కూడా మనం ఏం కావాలంటే దేవుడు నడిపించాలి. ఇశ్రాయేలు ప్రజలను ఏం చేసిండంటే ఆ అరణ్యంలో నడిపిస్తా ఉన్నాడు. ఎలా నడిపించాడు? పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. మేఘం ఆగిందా? ఆగిపోవాలి. అంటే అయ్యో ఆగు, ఎందుకనంటే మళ్ళీ మేఘం స్టార్ట్ అయిందా తట్ట బుట్ట స్టార్ట్ చేసుకొని ఏం కావాలంటే నడవాలి. అంటే మేఘము పరిశుద్ధాత్మకు సూచనగా. అంటే రెండవ మాట మనం ఏం కావాలంటే ఆత్మ నడిపింపు కలిగి మనం జీవించాలి. ప్రజలు హల్లెలూయా, ఆత్మ నడిపింపు కలిగి జీవించాలి. అలాగే మరి ముఖ్యంగా ప్రేదేన్ ద్వారా మనము మరొక మాట చెప్పేసుకొని మనం ముగిస్తాం. అయితే మరొక మాట మనం చూడండి, ఇంకొక మాట నేను తెలియపరుస్తాను. చూడండి మరొక మాట ఏంటిదంటే మొదటి